జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మహిళలకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అన్యాయానికి గురయ్యే మహిళలకు తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మసాలా దట్టించి సినిమా డైలాగులు వల్లించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తూచనేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే చేతిలో దగాపడిన మహిళకు న్యాయం చేయకపోవడమే దీనికి నిదర్శనం అనే వాదన బలంగా వినిపిస్తోంది. జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తామని, ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిన మాటలు కేవలం ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసమేనని, అధికారం దక్కించుకోవడానికే అనే విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను నమ్మించి మోసం చేసినా, పలుమార్లు అబార్షన్లు చేయించాడని బాధిత మహిళ వాపోయినా సరే పవన్ కళ్యాణ్ నుంచి కనీస స్పందన లేదు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలంటున్నాడని పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చెయ్యాలని బాధిత మహిళ గత కొన్ని నెలలుగా వేడుకుంటోంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. న్యాయం చెయ్యాలంటూ బాధితురాలు రోడ్డెక్కడంతో కంటితుడుపు చర్యగా కాలయాపన కమిటీని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే కాలం గడుస్తున్నప్పటికీ కమిటీ రిపోర్టు మాత్రం బయటకు రావడం లేదు. కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందా అని బాధితురాలితో పాటు రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. రిపోర్టు మాత్రం గోప్యంగానే ఉంది. కమిటీ రిపోర్టు వచ్చే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పవన్ ప్రకటించినప్పటికీ అరవ శ్రీధర్ మాత్రం జనసేన కండువా వేసుకుని దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కమిటీ రిపోర్టు ఇంకా బయటకు రాకుండా ఏ విధంగా అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడో చెప్పాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. నెలల సమయం గడుస్తున్నప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు. వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి, ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. జనసేన పార్టీలో సామాన్యుడైనా పవన్ కళ్యాణ్ అయినా ఒకటే అని ప్రచారం చేశారు. ఇప్పుడు నేను అన్యాయమైపోయానని 3 నెలలుగా చెబుతూనే ఉన్నా ఇప్పటి వరకు మీ కమిటీ నివేదిక ఎందుకు బయటకు రాలేదు అంటూ బాధితురాలు వేసిన ప్రశ్నకు జనసేన నుంచి జవాబు లేదు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు ప్రకటించిన దగ్గర నుంచి జనసేన పార్టీలో గుబులు మొదలైందని సమాచారం. ఆమె హెచ్చరికను సీరియస్ గా తీసుకుని కమిటీ రిపోర్టు బయటపెట్టి అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకుంటారా? బాధిత మహిళ పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడతాడా, లేక యథావిధిగా క్లీన్ చిట్ ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకు వస్తాడా అనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.